చాలామంది సంతానానికి మేము ఏదైతే కష్టాలు పడ్డామో మా పిల్లలు అలాంటి కష్టాలు పడకూడదండి. అందుకని ఏం చేయాలి? వారికి మంచి ఆహారం ఇవ్వాలి, మంచి బట్టలు ఇవ్వాలి, అన్ని సౌకర్యాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో హలాల్ హరాం అనే పరిశీలన చేయకుండా పూర్తిగా సంపాదించేస్తూ ఉంటాం. దాని కారణంగా ఏమవుతుంది? ఇహలోకంలో వేరే వారి హక్కుల్ని కొల్లగొడతారు, వేరే వారి మీద దౌర్జన్యం చేస్తారు. ఇది రేపు తీర్పు దినం రోజు అల్లా పరీక్ష కాబట్టి అక్కడ ప్రశ్నిస్తాడు, నేను నీకు ప్రసాదించినటువంటి సంతానంతో ఎలా ఉన్నావు, సంపద ఎలా సంపాదించావు. అల్లాహు అక్బర్. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకు ఉన్నటువంటి సంపద ఎక్కువైనా తక్కువైనా, మనకున్నటువంటి సంతానము ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఒకవేళ పిల్లలు లేకపోయినా, ఇవన్నీ కూడా పరీక్ష అన్న విషయము మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.